ఇదైతే ఫ్రైకి తెప్పించిన. ఇది కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇందులో అల్లం ఎల్లిగడ్డ, పసుపు, క్లీన్గా కడిగి పెట్టిన రాసి, కారం, ఉప్పు, కొంచెం కొత్తిమీర. ఇది లోపలికి పెట్టేస్తా. నిమ్మకాయ కట్ చేసుకోవాలి నేను. కొంచెం నిమ్మరసం. ఇది ఇప్పుడు వేసి పెట్టేసినానంటే నైట్ తీసి ఇచ్చిందంటే వేయించుకుంటే సూపర్ ఉంటుంది. ఇది స్పెషల్గా మనకు ఫ్రైకే ముళ్ళు ఎక్కువ ఉండదు, మధ్యలో ముళ్ళు మాత్రమే ఉంటుంది. ఫ్రై కోసం ఈ ఫిష్ తీసుకుంటేనైతే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసేసిన కదా, ఇప్పుడు ఇవన్నీ కలిపి పెట్టేస్తా. ఈ గిన్నె చదువుతలేదు నన్ను. ఈ గిన్నె చాలట్లే, అందుకే ఈ గిన్నె వేసుకున్నా. ఎంతమందికి ఈ ఫిష్ ఇష్టము, మీరు ఎట్లా చేస్తారు, ఇంకెట్లా చేస్తే బాగుంటుంది, ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టండి. ఈ ఫిష్ అయితే మా రాముడికి చాలా ఇష్టం. బిడ్డ దగ్గరికి పోతే తీసుకుపోయి చేయించుకొని తింటాడు. పార్టీ చేసుకుంటాడుగా, దానికోసం. ఈ కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ప్లేట్ పెట్టేసి, ఇది నూనెలో ఇది డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే కడాయిలో స్లిమ్లో లో ఫ్లేమ్లో కాల్చుకోవచ్చు. అటు ఇటు ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఓవెన్ అనుకుంటాం కానీ ఓన్లీ ఫుడ్ వేడి చేసుకోనికే బాగుంటుంది, అందులో టేస్ట్ ఉండట్లే. నేను నా బిడ్డ తీసుకున్నాం కానీ అది వండిందే లేదు, ఎందుకంటే మాకు అందులో టేస్ట్ నచ్చలే. చికెన్ పకోడీ లాంటివి. అదే చికెన్ కోడి పెడదామని చెప్పి పెడితే ఒకరోజు అవ్వలే. ఇట్లే ఓవెన్లో పెడితే చాలా బాగుంటుంది అంటారు కదా. ఓవెన్ కంటే మనం సపరేట్ కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. నాకైతే ఈ వాసనతో తినాలనిపిస్తుంది ఇప్పుడే. పట్టేసింది కదా ఇదంతా. ఇందులో మనము జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసుకున్న పౌడర్ కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇంకా అది అవసరం లే, నేనైతే ఇట్లనే చేస్తాను. అంటే ఒక్కోసారి ఒక్కోలాగా, ఇప్పుడు ఒకేలాగా చేయకుండా. చూడండి లోపల బయట మొత్తం పట్టేసింది, మొత్తం కలిపేసిన. ఇదిగో నిమ్మరసం, ఉప్పు అవన్నీ వేసినాక చూసినారు కదా. దీన్ని ఇట్లా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. పొద్దున నానబెట్టినా కదా ఫిష్, మసాలా అంతా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుంటే ఇది ఒకటే ఫిష్ పట్టుకుంటుంది. మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసి ఇట్లా పెట్టేసేయాలి. 10 నిమిషాలు పడుతుంది ఇది వేగడానికి. ఇటు 5 నిమిషాలు, అటు 5 నిమిషాలు. కడాయి పెద్దగా ఉంటే బాగుండదు. కాలిపోయింది, ఉడికిపోయింది. ఇట్లా మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచుకున్నాం.
పెద్ద కడాయిలో నూనె పోసి చేప ఇట్లా వడలు కలిసినట్టు కలిస్తే ఇంకా బాగుండేది కదా. ఇది ఉడికిపోయింది కానీ అమ్మో. ఇంతే అండి, అది పట్టక అవతరం అవుతుంది కానీ ఉడికిపోయింది. పీస్ అయితే పీస్గా ఊసిపోతుంది ఎక్కడ చూసినా. అయితే నేను ఈ సైజు దీనికంటే కొంచెం చిన్న సైజులో అది చాలా బాగా వచ్చినుండే. ఇది పెద్ద సైజు అయింది కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంతే, ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై అయినా చేసేయచ్చు, లేదా ఇట్లనే లో ఫ్లేమ్లో ఇంకా ఉంచుతాను నేను. అది ఇంకా ఉంచేసి ఇంకా మళ్ళీ ఒకసారి తిప్పేసి తీసుకొని తినేయడమే. అయితే ఇది వేయించిన కదా, టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా రాముడు తిన్నాడు ఇప్పుడు, కానీ ఇది చూడడానికి మంచిగా రాలే. అందుకే ఏం చేసిన, పెద్ద కడాయిలో పెట్టి నూనె పోసిన. ఎందుకంటే టేస్ట్ కంటే ఇంపార్టెంట్ చూడడానికి కూడా కళ్ళలో బాగుండాలి కదా. బాగా చూస్తుంటే తినడానికి బాగా ఇష్టంగా తింటాం. అందుకే ఏం చేసినా ఇట్లా గోలిస్తా అని చెప్పి అది అట్లా అయింది కదా. ఇది గోలిస్తా ఎప్పుడు చిన్న సైజు చేస్తుండే, చిన్న కడాయిలో మంచిగా ఏం చేస్తాను. సరే, అది కూడా బాగుంది, బాగా బాయిల్డ్ అయిపోయింది, సిమ్లో పెట్టి ఉడికించిన కాబట్టి. ఇది ఇట్లా చేస్తున్నాను అనమాట. ఇది సూపర్ వచ్చింది ఫిష్ ఫ్రై. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి, ఇంకా కూడా బాగా చేయొచ్చు. నాకు ఫిష్ సైజు కొంచెం పెద్దగా అయ్యి కొద్దిగా అటు ఇటు కన్ఫ్యూజ్ అయినా, టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది.